నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన చిన్న శ్రీను మధ్య సిరి సహస్ర. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు. పైడిమాంబ జాతరకు నగరాన్ని సిద్ధం చేస్తున్నామన్న కమిషనర్ నల్లనయ్య. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన జననేత అవనాపు విక్రమ్. మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్రలు సంయుక్తంగా విశాఖ జిల్లా టీనగర్ పాలెం మధురవాడ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి వైఎస్ఆర్కు రుణపడి ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు పాళ్లలో సమపాళ్లలో చేస్తూ ఉన్నతమైన పాలన అందించారని గుర్తు చేశారు. నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బాటలోనే నడుస్తూ ప్రజల కోసమే జీవిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళిన రోజు అవనివ్వండి, ఈ 2 దినాలు ప్రతి తెలుగువాడి గుండెల్లో కూడా వారు జ్ఞాపకం ఉండే పరిస్థితి. దానికి కారణం వారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రానికి. కానీ 5 సంవత్సరాల్లో కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద ఎత్తున మంచి ఉద్యోగ అవకాశాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే అందులో ఆనాడు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి పేదవాడు కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, డబ్బున్న వాడికే చదువు కాదు, ఈ ప్రభుత్వం వారిని కూడా ఆదుకుంటుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఆ పథకాన్ని ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాలు చూస్తున్నాయంటే దానికి మార్గదర్శకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లేదు ఒక పేదవాడికి నాకు నిండు 100 ఏళ్ళు నిండాయి, నాకు అనారోగ్యం వచ్చింది, నేను ఇంకా జీవించలేనేమో, నాకు నిండు 100 ఏళ్ళు నిండాయి అంటే లేదు, నువ్వు కూడా నిండు 100 ఏళ్ళు జీవించాలి, దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని పథకం ఇవాళ ఆంధ్రదేశంలో కాదు, ఈ భారతదేశం అనేక రాష్ట్రాల్లో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నారంటే దానికి ఆ రోజు మార్గదర్శి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ఏదో ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి వారు ఎప్పుడూ కూడా పేదవాడు ఉండిపోకూడదు, వారు ఉన్నతమైనగా పెరగాలి, వారితో ఉన్నతమైన స్థానాలకు పోవాలని చెప్పి ఆలోచన చేసి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఎవరికి ఆ రోజు గూడు లేని వాళ్ళందరికీ కూడా, ఊరి పాకల్లో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా పూరి పాక లేకుండా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడంటే ఆనాడు వారు ప్రవేశపెట్టిన పథకం ఈరోజు పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమాలు. ఎందుకు చెప్తున్నామంటే ఇందాడే చెప్పారు, రాజకీయాల్లో అది ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తారు, ఎన్నికలైన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలించిన వ్యక్తిగా ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వాళ్ళకి అందవాలని ఆలోచన చేసిన వ్యక్తి మహనీయుడు ఆయన. దాని స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి వారి తనయుడు, వారి వాళ్ళ భూమి మీద లేకపోయినా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ వారి ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ మరింత ముందుగా వారి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత ముందుగా తీసుకెళ్లి ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి, చీపురుపల్లి మండల కేంద్రాలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమానికి ఆద్యుడిగా వైఎస్ఆర్ ఖ్యాతి గడించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలతో సంక్షేమ సారథిగా పేదల ఎదుగుదలను బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. ప్రతి నాయకుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు, కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, పిఎస్సి సభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే మా చీపురుపల్లి మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు వారి జననం కానీ వారి మరణం కానీ ఈ ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ రెండు కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం కొంతమంది మహనీయులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే వారు ఈ ప్రాంతాలకు, ఈ ప్రాంత ప్రజల కోసం చేయాల్సిన కార్యక్రమాల కోసం వారు చేస్తున్నారు. కాబట్టే వారిని తెలుగు జాతి ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా వారిని గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. దానికి కారణం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలి, లేదు ఒక పేదవాడు అనారోగ్యానికి గురైతే వాడు నిండు నూరేళ్ళు బతకాలి, లేదు ఒక రైతు కాళ్ళ మీద తను నిలబడేటట్టు ఒక ప్రభుత్వం ఆదుకోవాలంటే ఏ రకంగా ఉండాలని ఆలోచన చేసిన మహనీయుడు అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా మరి పరిపాలన చేసిన మహనీయుడు. ఇవాళ ఈ దేశానికే సంక్షేమానికి ఒక దిక్సూచి ఇచ్చి ఇవాళ యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారంటే దానికి కారణం ఆనాడు ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు. ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ఉందంటే, ఎక్కడైనా ఈ రోజు ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతుందంటే పేర్లు మార్చొచ్చేమో గానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పే ఆ మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అలాగే ఒక రైతు తను బాగుండాలి అంటే తనకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, తనకి సాగునీరు అందించాలి, తనకి ఉచితంగా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పి ఆ రోజు రుణమాఫీలు చేసి ఆ రోజు అలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టిన మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనలు తీసుకెళ్లాలి. కాబట్టే ఆయన ఆ మహనీయుడు, ఆయన తనయుడు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా పనిచేస్తూ ఈరోజు సంక్షేమ పాలనని వారికన్నా ఒక 2 అడుగులు ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు లేవు. ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఈ రాష్ట్రంలో నా ముఖ్యమంత్రి నా స్థానంలో పనిచేస్తున్న విధానాన్ని అలవర్చుకున్న వ్యక్తి ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి వారి వరకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమానమే, పార్టీలతో సంబంధం లేదనుకొని పరిపాలన సాగించారు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వివక్ష చూపించడం మంచిది కాదు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించడానికి వారి ఆశయాల ఆలోచనలు తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి అదే వారికి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పండగలా జరిగాయి. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంగళవారం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ద్వారపూడి, సారిక గ్రామాలలో మెగా వైద్య శిబిరాలను విక్రమ్ ప్రారంభించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మంచు కుమారస్వామి, వారి వైద్య బృందం ఉచిత కంటి వైద్య శిబిరంలో రోగులకు సేవలు అందించారు. మెడికవర్ వైద్య బృందం రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీలు చేశారు. సారిక గ్రామంలో అర్చనా భాస్కర్ నర్సింగ్ హోమ్, బాలిస్ డెంటల్ కేర్ వైద్య బృందం రోగులకు పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కుమారం గ్రామంలో జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డి, బాలాజీ నగర్ జనసేన పార్టీ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ బ్లడ్ బ్యాంకుల సిబ్బంది రక్తదాతల నుంచి రక్త సేకరణ చేశారు. వీర మహిళలు, జన సైనికులు, పవన్ ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. జనసేన నాయకులు విక్రమ్ భావన్లు రక్తదాతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేసి వారిని అభినందించారు. అనంతరం బాలాజీ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్ భావనలు పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించనుందన్నారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తోందని అభివర్ణించారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలను అర్థం చేసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర సైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ విజయనగరంలో అవనాపు విక్రమ్ గారి ఆధ్వర్యంలో ఇటు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఈ వేడుకల్లో ముఖ్యంగా సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తూ ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే మెడికల్ క్యాంప్, అలాగే ఐ క్యాంప్లను నిర్వహించడం జరుగుతుంది. వీటికి మనకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి
రోటరీ క్లబ్ వాళ్ళకి, అలాగే రెడ్ క్రాస్ వారికి, అలాగే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి, అలాగే కుమారస్వామి ఐ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చిన డోనర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం బ్లడ్ అనేది ఆర్టిఫిషియల్గా మనం తయారు చేయలేంది. కంపల్సరీగా డోనర్స్ అన్న వాళ్ళు ముందుకు వస్తేనే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన భారతదేశంలోనే ఎమర్జింగ్ పార్టీగా జనసేన ముందుకు వెళ్తుంది అంటే, ఒక రికగ్నైజ్డ్ పార్టీగా ఈరోజు జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వారి సిద్ధాంతాలే కారణాన్ని ఈరోజు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీటిని మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో మేమందరూ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో పార్టీని మరింత స్ట్రక్చర్డ్గా ముందుకు నడిపించే విధంగా తీసుకువెళ్తామని మొన్న సేనతో సేనాని అనే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము బలపరిచే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ భగవంతుని ఒక్కటే ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి, మా జనసేనాని పుట్టినరోజు సందర్భంగా అందరం ఎంత పండుగ వాతావరణంలో ఎంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం, అలాగే ప్రతి వార్డులో కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రూరల్లో మెడికల్ క్యాంపులు, అలాగే ఐ క్యాంపు, డెంటల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయనగరంలో మా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రక్తదాతలందరికీ కూడా మా అందరం సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే రక్తదాతలు ప్రాణదాతల కింద లెక్క. వాళ్ళు ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు రక్తదానం చేయడం అంటే, అందుకు వాళ్ళందరికీ కూడా మేము మా జనసేన పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ 11 ఏళ్ళ ప్రస్థానంలో చూసుకుంటే, మా సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా త్రిశూల వ్యూహంతో వెళ్ళి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తున్నాం అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఆయన మనం చెప్పడం జరిగింది, ఎంతో ఆనందం కలిగించింది. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాలు కాకుండా రేపు రాబోయే రోజుల్లో నేషనల్ పార్టీ కూడా అవుతుందని చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం మా జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు, పార్టీకి ఉన్న ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా ఈ పార్టీని నేషనల్ పార్టీ చేయడంలో ఏమాత్రం మనం ఆలోచన చేయక్కర్లేదు. ఖచ్చితంగా ముందుకు నడుస్తుంది పార్టీ. అలాగే ఆయన ఆలోచన విధానం రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకుండా పార్టీ ఎంత ముందుకెళ్లాలనే ఆలోచన ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఇది రాబోయే తరాలు మరొక 100 సంవత్సరాలు ఈ పార్టీని ఎవరు చెక్కు చెదరకుండా ముందుకు తీసుకెళ్లే ఒక స్ట్రక్చర్ని ఆయన ఫామ్ చేయబోతున్నారు. అందుకే మన జనసేన కార్యకర్తలు కానీ, మన జన సైనికులు కానీ, అలాగే మన వీర మహిళలు కానీ అందరూ కూడా రేపు రాబోయే దసరా తర్వాత మనకి పండగ స్టార్ట్ అవబోతుంది. ఆయన చెప్పారు, అందరూ దసరా రోజు ఆయుధ పూజ చేయండి, మనందరం సిద్ధం కండి అని చెప్పేసి. ఆయుధ పూజ అంటే దేనికంటే మన ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తులం. మన మాటనే మన తోటగా మనం చేసి వాళ్ళ కోసం ఎప్పుడు నిలబడదాం. పదవంటే అదొక అలంకరణ కాదు, పదవంటే ఒక బాధ్యత అని చూపించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దాన్ని మేము ఆయన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ బలోపేతాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో హుందాతనం లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఒక పార్లమెంట్ సభ్యుడిగా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిగా రాహుల్ గాంధీ ప్రధాని తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈ దేశానికి 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి కూడా భారతదేశం సంస్కృతి పట్ల గౌరవం లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వెంటనే యావత్ భారత మహిళలందరికీ, ముఖ్యంగా ప్రధానమంత్రి తల్లి హీరాబెన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మంగళవారం జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేయగా అనంతరం ఎల్విన్పేట కూడల్లో కేక్ కట్ చేసి సందడి చేశారు. అనంతరం కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఎంపికైనందుకు గుమ్మలక్ష్మీపురం మండల జనసేన నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇన్ఛార్జి డాక్టర్ తలే రాజేష్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు మాధవ బజార్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పాలిట వైఎస్ఆర్ చేసిన సంస్కరణలను, పరిపాలనా దక్షతతో కూడిన సంక్షేమ సంతకాన్ని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ప్రజాపక్షాన నిలబడి జగనన్నను మరలా ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్టోబర్ 7వ తేదీన జరగనున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ జాతర నిమిత్తం 59.7 లక్షల రూపాయలతో నగరపాలక సంస్థ ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 6, 7, 8 తేదీలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నగరపాలక సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 1.85 లక్షల రూపాయలతో పండగ 3 రోజులు నగరంలో అన్ని ప్రాంతాలలో తాగునీటి పంపిణీకి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. 4.2 లక్షలతో వివిధ ప్రాంతాల్లోనూ, ప్రధాన జంక్షన్లలోనూ ఫౌంటైన్లకు ఇతర మరమ్మతు పనులను చేపట్టనున్నామన్నారు. 9.7 లక్షల రూపాయలతో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలను నగరపాలక సంస్థ ద్వారా చేపట్టనున్నామని వెల్లడించారు. నిర్దేశిత పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరపుర దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సుమారు 60 లక్షల రూపాయలు ఈ జాతర పనుల కోసం వెచ్చించడం జరుగుతుంది. ముఖ్యంగా తాగునీటికి 1,85,000 రూపాయలు, ప్రధాన ఫౌంటైన్లు, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్కి, మరమ్మతులకి ఒక 4,20,000 రూపాయలు, అలాగే టెంపరీ టాయిలెట్స్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు కోసం 9.7 లక్షలు, అలాగే సెంటర్ డివైడర్ పెయింటింగ్స్, అలాగే గ్రిల్స్ పెయింటింగ్స్, ఉదాహరణకు రామనాయుడు రోడ్డు, ఈ మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా పెద్ద చెరువు గ్రిల్ ఇవన్నీ పెయింటింగ్ ఇవన్నీ కూడా దాదాపు 10,65,000 రూపాయలతో టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యుదీకరణ, సుందరీకరణలో భాగంగా నగరం అంతా కూడా విద్యుదీకరణ ముఖ్య జంక్షన్స్లో చేయటం కోసం 16 లక్షల రూపాయలు, అలాగే రోప్ లైటింగ్ కూడా ఎక్కడెక్కడైతే మిస్సింగ్ గ్యాప్స్ ఉన్నాయో, వెలగకుండా ఉన్నాయో అవన్నీ మరమ్మతులకు ఒక 4.5 లక్షలు, అలాగే ఈ జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక 3,20,000, తర్వాత ఒక 300 మంది ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని 3 షిఫ్టుల్లో పనిచేయడం కోసం
అది ఒక 5 లక్షల రూపాయలు. తర్వాత పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు కోసం ఒక 4,50,000 రూపాయలు. మొత్తం ఇలా సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. గత సంవత్సరం కన్నా స్కేల్ పెంచడం జరిగి ఎవరికి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా నగరాన్ని ఒక సుందరమైన నగరంగా అందరూ అనుకునేటట్లు చేయాలనే దృక్పథంతో విజయనగరం నగరపాలక సంస్థ ముందుకెళ్తుంది. ఇవన్నీ పనులు కూడా ఈ నెలాఖరికి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, రింగ్ రోడ్లో కార్బరైజింగ్ పనులు జరిగి సెంట్రల్ కర్బో పెయింటింగ్, అలాగే సెంట్రల్ మీడియన్ గ్రిల్స్ పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. అలాగే బాబామెట్ట ప్రాంతంలో ఉన్న సెంట్రల్ గ్రిల్ పనులు కూడా పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ పండగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరం కూడా అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పూసపాటి వంశీయులు దశాబ్దాల క్రితం కోటలో నిర్మించిన మోతీ మహల్ను తాజాగా విద్యార్థుల కోసం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునీకరించారు. గతంలో ఉన్న మహల్ స్థానంలో 12.75 కోట్ల రూపాయలతో నవీకరించిన మోతీ మహల్ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కళాశాలను పూర్తిస్థాయి హంగులతో సిద్ధమైన మహల్లోకి తరలించనున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాన్సాస్ ట్రస్ట్ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అది ఒక సమస్యగా తయారైంది. అది మర్చిపోలేము. మనం ఆ తప్పులు మళ్ళీ జరగకూడదు, లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు మన నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 14 లక్షల మంది పిల్లలకి మన ఆంధ్ర రాష్ట్రంలో బడులు లేకుండా చేశారు. అంటే భవిష్యత్తు మనకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 30 చిల్లర రాష్ట్రాలు ఉన్నాయి, ఓన్లీ స్టేట్. అయితే ఇప్పుడు మీ ప్రెస్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది? స్కామ్స్లో వెళ్ళిపోతున్నాయి. మనం రోజు న్యూస్ పేపర్స్ చూస్తాం. ఇప్పుడు స్కామ్స్ బయట పెట్టకూడదని కాదు, ఎందుకైతే అది కూడా ప్రజలకి తెలియాలి. మళ్ళీ ఆ భవిష్యత్తులో ఆ తప్పులు జరగకుండా ఉండాలి. ఇది ముఖ్యం మనకి. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మీలోనే కొందరు నన్ను అడిగారు, ఏంటి ఇంత వర్షం వస్తుంది పడింది ఇంకా చల్లారలేదు, మీకు ఎలా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ కూడా ఒక స్కామే. అయితే ఈ స్కామ్ ఏంటి? సముద్రంలో కాకి రెట్టాలాగా అయిపోయింది. ఎవరి దృష్టి అక్కడ రాలే. 1,60,000 హెక్టర్లు అటవీని నరికేసాం. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత నష్టము ఏ ప్రభుత్వంలో జరగundదు. మీరేదో 40,000 ప్రాణాలు అనుకుంటున్నారు, ఏదో ఈ లిక్కర్ స్కామ్. ఆ చట్టంలో ఈయనే ఉంది, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ చట్టాల. అక్కడ పాటించలేదు, ఇక్కడ కూడా పాటించలే. అందుకోసం ఇవన్నీ ఆ డేట్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. మనం ఏంటంటే ప్రోగ్రెసివ్గా ఉండి రావాలి. పెద్దలంటే ఏమనుకున్నారంటే ప్రజాప్రతినిధులు గేట్కి తాళాలు వేసి జేబులో పెట్టి అక్కడ కూర్చుంటే పెద్దం అనుకుంటే ఇక ఏమనుకోవాలి? ప్రజాప్రతినిధికి చట్టాలు ఉన్నాయి, గౌరవించే ధర్మం అందరికీ ఉంది. కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. అసలు అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం మంచి పని కాదు. ఇప్పుడు దాని నుంచి మనం ఎప్పుడు బయటపడతామో ఎదురు చూస్తున్నాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా. అసలు జీతాలు ఉప్పుకి కొంచెం విశ్వాసం ఉండాలా? జీతాలు ఒకటే పుచ్చుకోవడం మా ధర్మం, ఇంకా పని చేసే ధర్మం లేదు. మనకి ధర్మాలు మనం అందరు పాటించాలి. మా వాళ్ళు ఇక్కడ ధర్మాన్ని పాటించారు కనుక ఈరోజు ఆనందంతో మీకు చూపించగలుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు చేయలేని విషయం. ధర్మాన్ని పాటించడం మన అందరి ధర్మం. మన భవిష్యత్ మన చేతిలో తీసుకుని మనం కృషి చేయడం మన ధర్మం. ఇప్పుడు ఇక్కడ కష్టపడిన వాళ్ళందరికీ మా అభినందన. ఎందుకైతే ఇది మా కుటుంబం ఎందుకు చేసింది? భావి తరాలు పిల్లల కోసం చేసింది. ఇది ఒకటే కాదు, చాలా విషయాలు చేశారనుకో భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తు నాశనం చేయడము జరగకూడదు. నాగరిక ప్రపంచంలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ఈ రెండు అందరు చూస్తూ ఉంటారు. ఈ రెండు పాటించలేని దుస్థితి ఉంటే మనం నాగరిక ప్రపంచం అనిపించు. ఈ కోటకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి తీసుకొని భావి తరాల కోసం కృషి చేయాలి. అది నాకు ముఖ్యమైన విషయం. అది చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా ఈ మోటివేషన్లో మీరు కూడా అందరూ కూడా ఒక భాగస్వాములు అవుతే మాకు సంతృప్తి పెంచిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లాలోని గొట్లం శాంతి నివాస్ అనాథాశ్రమంలో
లంకాపట్నం పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి పిల్లలకు అందించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని రౌతు కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత పదవులను అధిష్ఠించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. నేడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని తలపించే విధంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం సభ్యులు పొడుగు ఈశ్వర్, చొక్కాకుల రాజశేఖర్, సూరంపల్లి రాజశేఖర్, చెన్నై ఎల్లారావు, బంగారి వెంకటి, ఎఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తనదైన సంక్షేమ పాలనతో కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం ఆయన నిర్వహించారు. ఈ మేరకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించాయి. అనాథాశ్రమాల్లో అన్నదానం, ఫలదానం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేయగలిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని, మనకు తెలియకుండానే మన జీవితాల్లో మార్పులు తెచ్చిన నేత అని కొనియాడారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టిన, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఆయనకే చెల్లిందని, మన ఇంట్లో మనిషిలా మన జీవితాల్లో వైఎస్ఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను భావి తరాలకు అందించడంలో అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన చిన్న శ్రీను, మధ్య సిరి సహస్ర. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు. పైడిమాంబ జాతరకు నగరాన్ని సిద్ధం చేస్తున్నామన్న కమిషనర్ నల్లనయ్య. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన జననేత అవనాపు విక్రమ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MN న్యూస్.